సంక్రాంతి హాలిడేస్కి ఫ్యామిలీ మొత్తం ట్రిప్ వేయటం మాకు అదొక అలవాటు. అన్‌ప్లాన్డ్ డివోషనల్ ట్రిప్ అనమాట. మొత్తం డివోషనల్‌గానే వెళ్ళిపోయింది. యాక్చువల్‌గా మేము ఏదో అనుకున్నాం, ప్లాన్ చేసింది ఒకటైతే ఇంకొకటి అయింది. ఫస్ట్ అయితే కనుక చిదంబరం వెళ్ళాం. చిదంబరం నుంచి పిచ్చవరం ఫారెస్ట్, వైద్యనాథ్ టెంపుల్, దాని తర్వాత కుంభకోణం, దాని తర్వాత జంబుకేశ్వరం, దాని తర్వాత శ్రీనగర్, మహాబలేశ్వరం. ఈ అన్ని మధ్యలో తంజావూరు కూడా వెళ్ళామన్నమాట. తంజావూరు వెళ్ళినప్పుడు ఒక గ్రాండియర్ ఫీల్ అయితే వచ్చింది. టెంపుల్ చూడగానే అబ్బా ఇంత బాగుందా టెంపుల్ అని అనిపించింది. యాక్చువల్గా చిన్నప్పుడు వెళ్ళాను కానీ దీన్ని అంత అబ్జర్వ్ చేయలేదు. ఈసారి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాము. తంజావూరు వచ్చేసేసి తమిళనాడులో లొకేట్ అయింది. చెన్నై నుంచి 350 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట ఈ టెంపుల్. చెన్నైకి వెళ్ళాలంటే 350 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి బస్సెస్, వెహికల్స్ అన్నీ కూడా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. ఈ తంజావూరుకి వెళ్ళినప్పుడు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే పెద్ద శివలింగం ఉంటుంది, పెద్ద నంది ఉంటుంది. వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ నంది అని అంటారంట. ఈ టెంపుల్కి విజిట్ అయినప్పుడు మొత్తం అంతా స్ట్రక్చర్ సిమెంట్తో, కంకరైట్ ఇట్లాంటివి ఏమీ లేకుండా గ్రానైట్తో చెక్కారు, కట్టారు అని అనగానే 1 by 1 అసలు పిల్లర్స్ లేకుండా ఎలా కన్స్ట్రక్ట్ చేశారనేది భలే షాకింగ్గా అనిపించింది. కానీ దీనికి ఒక సామెత ఉందంట. అదేంటి అంటే రాజుగారు ఒకసారి అడిగారంట, ఈ ఒకదానిపైన ఒకటి ఇట్లా బిల్డ్ చేశారు ఇంత హ్యూజ్ అమౌంట్లో హైట్లో, ఇది ఏమి కింద పడిపోదు కదా అని చెప్పేసి రాజుగారు డౌట్ వ్యక్తం చేస్తే అప్పుడు అన్నారు కదా, లేదు స్వామి దీని నీడ కూడా కింద తాకదు అని అన్నారంట. అందుకని చెప్పేసి తంజావూరులో దీని షాడో కూడా కింద పడదు అనేది ఒక రూమర్ లాగా స్ప్రెడ్ అయింది. కానీ రూమర్ అయితే కాదు, యాక్చువల్గా షాడో పడుతుంది. సో దిస్ ఈజ్ అ హిస్టారికల్ ప్లేస్. ఈ టెంపుల్లో శివలింగం పేరు బృహందేశ్వర స్వామి అని అంటారు. బృహందేశ్వర శివలింగం అని అంటారనమాట. ఈ స్ట్రక్చర్ వచ్చేసేసి 200 feet హైట్లో ఉంది. నియర్లీ 1.3 tons ఆఫ్ గ్రానైట్స్ యూజ్ చేశారు. కానీ సిమెంట్ లేకుండా కట్టడం అనేది చాలా విచిత్రం. ఆర్కిటెక్చర్ అయితే వండర్ఫుల్గా ఉంటుంది. దీంట్లో ప్రతి కార్నర్కి ఒక హిస్టరీ ఉంది అని చెప్తారు. ఈవెన్ ఎవ్రీ పిల్లర్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాయిస్ అని కూడా అంటారనమాట. ఈవెన్ సైంటిస్ట్ కూడా అమేజ్డ్ అయ్యారు ఎలా కట్టారు ఈ కన్స్ట్రక్షన్ అనేది. ఎవ్రీ కార్నర్ కూడా ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. దాంట్లో నంది వచ్చేసి 13 feet ఆఫ్ టాల్ అనమాట. ఇక్కడ నందీశ్వరుడు. ఇప్పుడైతే కనుక నందీశ్వరుడి దగ్గర మొత్తం కన్స్ట్రక్షన్ ఏదో చేస్తున్నారు. దాని చుట్టూతా స్టిక్స్ అట్లా కట్టేశారు. మేబీ మేము వెళ్ళినప్పుడు సంక్రాంతి టైం కాబట్టి కనుమ రోజున సంక్రాంతి మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కూడా నందికి అక్కడ పూజ చేశారనమాట తమిళనాడులో. మేబీ అందుకని చెప్పేసి నంది చుట్టూతా ఇట్లా స్టిక్స్ ఇవన్నీ వేశారు. ఎందుకంటే మేబీ కాయగూరలు అన్నీ కూడా దండల్లాగా తయారు చేస్తున్నారు అక్కడ. దానికోసం నందిని డెకరేట్ చేయడం కోసం అనుకుంటున్నా, ఐ గెస్. ఇప్పుడు నాకు అనిపించింది, లాస్ట్ ఇయర్ మేము అరుణాచలం వెళ్ళినప్పుడు కూడా నందికి సేమ్ ఇలానే అలంకరించారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే 1000 years అయినా సరే గుడి గోపురం కొంచెం కూడా చెక్కు చెదరలేదు. పురాణమైన టెంపుల్స్ అయితే కనుక కొంచెమైనా సరే అటు ఇటు శిథిలాస్థకి వెళ్తాయి. 1000 years అయినా సరే అది కొంచెం కూడా ఏమి చెక్కు చెదరకుండా అంతే అందంగా ఉంది. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, సైంటిస్ట్ కూడా చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటారనమాట, ఇది ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అప్పటోళ్ళు అని చెప్పేసి. డివోషనల్గా కాకుండా స్పిరిచువల్గా, సైన్స్, హిస్టరీ కనుక ఎవరైనా ఫాలో అవుతుంటే మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట తంజావూర్. తప్పకుండా విజిట్ చేయండి. యూ కాంట్ బిలీవ్ యువర్ ఓన్ ఐస్ హౌ డస్ ద టెంపుల్ లుక్, అండ్ ఇట్స్ వెరీ అమేజింగ్ అండ్ ఎక్సలెంట్ ఫెల్ట్ అనమాట. ఐ ఫీల్ వెరీ ప్లెజర్డ్ వైల్ విజిటింగ్ దిస్ టెంపుల్ అండ్ ఆల్సో ద నేచర్ అరౌండ్ అస్. యాక్చువల్గా మేము వెళ్ళింది మిట్ట మధ్యాహ్నం. పైన ఉన్న క్లౌడ్స్ కానీ టెంపుల్ కానీ అసలు చూడటానికి అసలు 2 కళ్ళు సరిపోలేదు. ఈవినింగ్ టైం అయితే కనుక మేబీ 4 to 5 అరౌండ్ అయితే కనుక ఇంకెంత బాగుండేదో, లేకపోతే ఎర్లీ మార్నింగ్ అయినా సరే చాలా బాగుండేది అనిపించింది. ఇక్కడ కొంచెం ఫాల్ట్ ఏంటంటే మేము వెళ్ళిన టైం కొంచెం ఆడ్ టైం అనమాట. అందుకని చెప్పేసి మేము తొందరగా రష్ అవ్వాల్సి వచ్చింది. సాయంకాలం జంబుకేశ్వరం టెంపుల్కి వెళ్ళాలి. సో వీ వర్ ఇన్ అ హరీ, సో వీ డిడ్ంట్ విజిటెడ్ ద టెంపుల్ ఇన్సైడ్. ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. ఎక్స్ప్లోర్ చేసినంతలో ఇది మాత్రం అమేజింగ్ అని చెప్పచ్చు. దిస్ ఈజ్ అ బ్యూటీ విచ్ ఐ కెన్ థరోలీ సే ఎవ్రీ వన్ షుడ్ విజిట్ ద టెంపుల్.
మేము ఆల్మోస్ట్ ఇక్కడ 2 అవర్స్ స్పెండ్ చేసాము. ఈ 2 అవర్స్లో కూడా స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెంపుల్ ఫీల్ కామ్, స్మెల్ డీప్ అండ్ కనెక్టివ్ విత్ ద హ్యూజ్ హిస్టారికల్ అండ్ స్పిరిచువల్ ప్లేసెస్. ఐ మీన్ మనం ఒకటి చూస్తూ ఉంటే మెస్మరైజ్ అయిపోతాం కదా, అలా ఉంటుంది ఈ టెంపుల్. తప్పకుండా విజిట్ చేయండి. ఈ వీడియో ఇంతటితో లాస్ట్కి వచ్చేసాము. ఇక్కడితో చెన్నై ట్రిప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ నా రెగ్యులర్ రొటీన్ వీడియోస్ ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బాయ్.